स्वास्या पारिषद्या परस्ततं विघ्नान् विघ्नन्ति सततं विश्वक्सेनं तमाश्रये श्रीसूत्रवती समेत विश्वक्सेनाय नमः। गणपति प्रार्थना। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। నీళ్ళు చల్లుకోండి అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్ష సబాహ్యాపి అంతరశుద్ధిః। ఆత్మనం ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ 3 సార్లు నీళ్ళు తాగాలి। ఇప్పుడు అక్షంతలు చేత్తో పట్టుకోండి పూజ। ఓం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరియే నమః శ్రీకృష్ణాయ నమః। ఒక్కొక్కటి ఎక్కువ అక్షంతలు లేకూడదు, పనిష్మెంట్ ఎక్కువ వస్తుంది। ఇప్పుడు దీపం వెలిగించండి। దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం జ్ఞానదీపం నమోస్తుతే। దీపాయ బ్రహ్మరూపాయ విష్ణురూపాయ తే నమః రుద్రరూప నమస్తుభ్యం దీపరూప నమోస్తుతే। మగవాళ్ళు పెడితే మంచిది। ఓం గోదేవా పరమరూపస్వందకార వినాశకః గృహారమాతే కృతాం పూజాం జస్తేకః పవత్తయః। ఓం దీపదేవతాయ నమః ఓం దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపరిముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద। उत्तिष्ठन्तु भूतपिशाचाः एते पुरुबाधाः ये तेषाम् अविरोधेन బ్రహ్మకర్మ సమారంభే। కొన్ని అక్షంతలు ఆయన చేతికిచ్చి నీ మీద నుంచి వేయచ్చు। ప్రాణాయామం ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సురం। ఓం 3 సార్లు ప్రాణాయామం చేసి మమ ఉపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తం శ్రీ విష్ణో ఆత్మీయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैले ईशान्य मध्यप्रदेशे श्रीकृष्णागोदावरी मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहरगुरु चरणसन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चान्द्रमानेन श्री पराभव नाम संवत्सरे उत्तरायणे वैशाख बहुल अमावास्या मासे
అమావాస్య శనివారం శనివార తిథి భరణి నక్షత్రే సు- కృతికా నక్షత్రే కృత్తికా నక్షత్రే సౌభాగ్య యోగే సౌభాగ్యయోగే చతుష్పాత్కరణే నాగవం కరణే శ్రీమాన్ శ్రీమాన్ శ్రీమతః తమిళకులగోత్రస్య ప్రకాశ్ నామధేయః ధర్మపత్ని ధర్మపత్ని సమేతస్య మమోపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వెంకటేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ ధైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే. శ్రీ వెంకటేశ్వర గానామృతం సప్తమవార పూజ. డైరెక్ట్ పూజలకే పేరు చెప్తుందండి. ఓం అస్య యజమానస్య తమిళకులగోత్రస్య ప్రకాశనామధేయస్య మేషరాశి మేషలగ్న అశ్విని నక్షత్రజాయమానస్య తవ ఉద్యోగ విషయే భద్రతా స్థిరత్వ ఔన్నత్య సుఖఫలాభ్యర్థం సమీపే ఆగమనార్థం జాతకవశాత్తు గోచారవశాత్తు ఏలినాటి శనిదోష నివారణాత్ ఆదిత్యాది నవానాం గ్రహాణం మధ్య ఏ ఏ గ్రహ అరిష్టస్థాన శాంతి సిద్ధ్యర్థం శ్రీమతి లక్ష్మీ శ్రీ ఉత్తరాషాఢ నక్షత్రే మకర రాశి మకర లగ్న జాయమానస్య తవ చర్మబాధా నివారణార్థం చర్మ సౌందర్య సిద్ధ్యర్థం గృహే అకారణ కలహ నివారణార్థం ధన కనక వస్తువాహన గృహ సిద్ధ్యర్థం కళత్రపుత్ర శత్రుత్వ నివారణార్థం తద్వారా మనఃశాంతి సిద్ధ్యర్థం ఆత్మస్థైర్య ధైర్యతా సిద్ధ్యర్థం నిత్య సుమంగళీ సిద్ధ్యర్థం మమ దౌహిత్రః సర్వన్ సబరీష్ నామధేయస్య స్వాతి నక్షత్ర జాయమానస్య తులారాశి సింహలగ్న జాయమానస్య సద్బుద్ధి సత్ప్రవర్తన సిద్ధ్యర్థం విద్యా విషये సమ్యక్ శ్రేణి ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం మానసిక బాధా నివారణార్థం మమ దౌహిత్రి ధనిష్టా నక్షత్ర కుంభరాశి మీన లగ్న జాయమానస్య తవ ఏలినాటి శని సమయే భద్రతా మనఃశాంతి గృహే సర్వేపి సాకల్యతా సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన వస్త్రవాహన చతుషష్టికళాయాం నాట్యకళ చిత్రకళ విద్యా సంగీత సాహిత్య సిద్ధ్యర్థం సర్వే జనేషు స్నేహభావతా సిద్ధ్యర్థం సత్ప్రవర్తనా సద్బుద్ధి సస్నేహపూర్వకం వచనం స్థైర్యం ఆగమనార్థం శ్రీ అలివేలు మంగా సమేత పద్మావతి శ్రీనివాసాయ నమః. శ్రీ శ్రీనివాస పూజాం కరిష్యే. చేయలేదు కదా. ఓం శుభ్రైస్తే కదంతైశ్చ గపిలో కటికన్నగః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజः సుముఖాది షోడశనామావళి సమాప్తః. ఓం శ్రీమదల్వేల్ మంగా సమేత శ్రీమదల్వేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర బ్రహ్మణే నమః. శ్రీ అల్వేల్ మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర పరబ్రహ్మణే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. కొంచెం అక్షంతలు పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్ళు చల్లండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. స్నానం సమర్పయామి. సువర్ణవస్త్రద్వయం సమర్పయామి. ఆ యజ్ఞోపేతం సువర్ణ యజ్ఞోపేతం సమర్పయామి. గంధం ధారయామి. అదా వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. పువ్వులు అక్షతలు ఏవైనా తలాలి. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం అవ్యయాయ నమః.
ఓం అమృతాంశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభువే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సుధాతత్వే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవనమూర్తయే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మనీప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్ముఖాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం విరాభాసాయ నమః. ఓం సత్యతృప్తాయ నమః. ఓం నిరుపదధ్రువాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం సారంగపాణియే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధరకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆర్తలోక భయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం యోగి హృత్పద్మ మందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం పాపజ్ఞాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శిశుమారాయ నమః. ఓం జటామకుట శోభితాయ నమః. ఓం శంఖమధ్యోల్ల సన్మంజ కింకార్ణ్య కరండకాయ నమః. ఓం నీలమేఘశ్యామ తనవే నమః. ఓం బిల్వపత్రార్చిత ప్రియాయ నమః. ఓం జగద్వాసినే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్సాక్షినే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతితార్థప్రదాయకాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దాశర్హాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం సౌర్యే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః. ఓం పీతాంబరదాయ నమః. ఓం పీతాంబరధారాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం హృదయాసక్త మానసాయ నమః. ఓం అశ్వారూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం జనార్జన సముత్సుకాయ నమః. ఓం ఘనసారల సన్మధ్య కస్తూరి తిలకోజ్వాలాయ నమః. ఓం సచ్చిదానంద రూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం దోర్దండ విక్రాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం వృషభాచలవాసినే నమః. ఓం శ్రీ మేరుపుత్ర గిరీశాయ నమః. ఓకే, అయిపోయింది. అత్తయ్య గారు అదేంటది? ఏంటి? వెంకటేశ్వర స్వామిది అష్టోత్తర శతనామం. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓకే. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లౌకైక దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధ లక్ష్మీ మోక్షలక్ష్మీ లక్ష్మీ సరస్వతి
प्रसन्ना मम सर्वदा परां कुसोपासमभूतिमुद्रां करे वहन्तीं कमलासनस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ఇవన్నీ అక్కర్లేదు. లక్ష్మీ అష్టోత్తరం. ఇప్పుడు చదివి ఓం ప్రకృతి నమః. ఓం ప్రకృతి ఓం ప్రకృత్యాయ నమః, ఓం వికృత్యాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత నమః, ఓం హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మయే నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వధాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుదారుణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామాక్షయ నమః, ఓం క్షీరోద సంభవాయ నమః, ఓం అనుగ్రహ పరాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక నివాసిన్యాయ నమః, లోకశోక వినాశిన్యాయ నమః, ఓం ధర్మ నిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షయ నమః, ఓం పద్మసుందర్యాయ నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్బాహుర్యై నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజన్యన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్రై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రియై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్రే నమః, ఓం సిద్ధయే నమః, ఓం ప్రైణసామ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ్మగతానందాయ నమః, ఓం వరలక్ష్మ్యై నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ నమః, ఓం విష్ణుపక్ష స్థలసితాయై నమః, ఓం విష్ణుసత్యై పత్న్యై నమః, ఓం ప్రవార్ణ్యాక్ష్మ్యై నమః, ఓం నారాయణ సమాశ్రితాయై నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం సర్వోపద్రవధారిణ్యై నమః, ఓం దేవ్యై నవదుర్గాయై మహాకాళ్యై నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వరిణ్యై నమః, విష్ణుపత్ని సంపన్నే శంఖవర్ణ మహీతలే అనేకరత్న సంభూతే భూదేవి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఇప్పుడు నివేదన చేయాలి. రూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం అన్ని పేర్లు చెప్పి నైవేద్యం.
హారతి దేవుడి దగ్గరికి మనం వాడుకుంటాం. నైవేద్యం నైవేద్యం చెప్పండి అండి పేరు పేరుని. వడలు, పాయసం, పులిహార నైవేద్యం సమర్పయామి. ఓం ఓం భూః ఓం స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తాంబూలం సమర్పయామి. కూడిఫలే కర్పూరే నాగవల్లీ దళైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీమదల్వేల్మంగా సమేత పద్మావతి శ్రీనివాసాయ నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. కర్పూరం వెలిగించండి కొంచెం. అందులో వెలిగించి పెట్టండి. మ్యాచ్ మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మన వెంకటేశునికి జయ మంగళమణి పాడరి శ్రీనివాసునికి శుభ మంగళమణి పాడరి అని మేలు మంగపతికి. కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం దక్షిణ అక్షతం. వేసానా మంత్రపుష్పం? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావాహ జాతవేదో లక్ష్మీమన్పగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వపురుషానహం అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాదప్రబోధినీం శ్రీయం దేవీముపహ్వయే శ్రీమాదేవీ జుషతాం. శ్రీమదల్వేల్మంగా సమేత పద్మావతి శ్రీనివాసాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి. రథ ప్రదక్షిణ నమస్కారం. రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చేతిలో నీళ్ళు వేసుకుని ఏతత్ఫలం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు వదిలేయండి. అక్షతలు శ్రీ వెంకటేశ్వర దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడ రెండు అక్షంతలు దేవుడి దగ్గర పూజ చేసి నేర్చుకుని వేసుకుంటాం. తీసి అవును చేతులు పెట్టేసుకో.
చెప్పండి. శ్రీ వెంకటేశ్వర గానామృతం దీన్ని రచించిన వారు బాలరత్నం గారు. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందు గదా. వైకుంఠంబున భృగువు శ్రీహరి వక్షస్థలమును తన్నుట. వైకుంఠంబున పాలకడలిపై శ్రీ మహావిష్ణువు పవలించే, ఆదిలక్ష్మియు పాదములొత్తగా చూచిన వారిదే జన్మము ధన్యము. ఆ సమయంబున భృగమునీంద్రుడు వైకుంఠమునకు అరుదెంచే, ఆసనమిచ్చి ఆదరించలేదని కోపము చెంది కాలదన్నెను. కడువినయంబున కమలనాథుడు ముని పుంగవుని పాదములొత్తి, ఆజ్ఞానముని ఏ నేత్రము చిదిమి జ్ఞానోదయమే చేసెనుగా. శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు చేరుట. అది చూసిన శ్రీ మహాలక్ష్మి అతి కోపంబుగా చింతించి, వైకుంఠంబును వీడి వెంటనే భూలోకంబుకు అరుదెంచే. కొండలు కోనలు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు, పచ్చదనాల శోభలు ఉన్న గోదావరి తీరము చేరెనుగా. పవిత్రమైన గోదావరి యందు కొల్హాపురమును స్థలములో పర్ణశాల నిర్మాణము చేసి జ్ఞానముద్రలో నిలిచెను తల్లి. లక్ష్మీదేవిని వెదుగుచు నారాయణుడు శేషాద్రి చేరుట. లక్ష్మీదేవి లేని వైకుంఠము కళ్ళు తెప్పికడమాయిడాయే. రమాదేవినే తలుచుచు స్వామి పరిపరి విధములు శోకించే. సతిని వెదుగుచు నారాయణుడే కుడిమికి చేరెను దుఃఖముతో. ఎంత వారైన కాంతదాసులేనని నిజమును తెలిపెను మాధవుడే. నా హృదయేశ్వరి లక్ష్మీదేవిని ఒక పరి మీరు చూసారాయని, చెట్టు పుట్టల నడుగుతూ స్వామి శేషాద్రీసుని చేరెనుగా. అలసి సొలసి ఆదమరచి నిద్రాహారము మై మరచి, పుట్టని గూటిగా చేసుకొని పరితపించెను పరమాత్మ. బ్రహ్మ శివుడు ఆవుగా దూడగా మారుట. నారాయణయనుచు నారదముని బ్రహ్మలోకమును చేరెనుగా. భృగముని వలన జరిగిన గాథను తండ్రికి తానే తెలిపెనుగా. భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడకే తెంచే, ఆకలు మాని ఆలకింపు మన సాగర పుత్రిక సరి అనియే. అందము చిందే అపురూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే. ముందు మోముతో చెంగున దూకుచు దూడగా మారెను శంకరుడే. నుదుటున బొట్టు ముక్కున నత్తు కొప్పున పూలు తురిమెనుగా. చక్కదనాల చీరను కట్టి గొల్లబామగా మారెను లక్ష్మి. ఆవు దూడను తోలుకు వెళ్ళి చోళరాజుకే అర్పించే. మందలు కలిసి మహనీయులకు వందనమిడుచు తావెడలే. ఆవు స్వామికి క్షీరములిచ్చుట. మందతో కలిసి మేతకు వెళ్ళి శ్రీహరి చెంతకు తాజేరే. క్షీరధారలను పుట్టలు వదిలి స్వామికి ఆకలి తీర్చెనుగా. అది గమనించిన గోవుల కాపరి అటు కోపముతో పరిగెడుతూ గండ్రగొడ్డలిని చేతులు బూని ఆవును కొట్టగా ఎత్తెనుగా.
అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా తానిలిచే గొడ్డలి వ్రేటు తలపై పడగా నెత్తుటి దారతో తడిచెనుగా. అది చూసిన గోమాతపుడు చోళరాజు కడకే తెంచి కన్నుల వెంట నీరు కారగా దీనవదనముతో నిలుచుండే. ఎన్నడు చూడని వింతను చూసి ఆశ్చర్యమునే పొందెనుగా. గోమాతనకే వెడలి పుట్ట చెంతకే చేరెనుగా. చోళరాజునకు విష్ణుమూర్తి శాపమిచ్చుట. రాజును చూసిన శ్రీ మహావిష్ణువు అతి కోపముతో బుసకొడుతూ ఘోరమైన శాపమునొసగి పిశాచిగానే మార్చనుగా. పవిత్రమూర్తి పతిత పావన ఏ పాపమునే నెరుగనుగా. శాపము బాపి క్షమించమంటూ స్వామి పదములే పట్టెనుగా. కరుణామయుడు నారాయణుడు చోళరాజుని క్షమించి శాపము బాపామని నుంచి మార్గము తానే తెలిపెనుగా. ఈ శరీరము వదిలిన పిదప చోళ వంశమున జన్మించి ఆకాశరాజు నామము దాల్చి రాజ్యపాలనే చేసెదవు. పద్మావతిని బిడ్డగా పొంది కన్యాదానమే నాకే చేసియు వజ్ర కిరీటము శిరసున దాల్చగా శాపము తొలగును తక్షణమే. అందుడు అయిన గోపబాలుడు స్వామి పదములు చెంతకు చేర నాసిల రూపము వెలసిన వెంటనే నీకను చూపు వచ్చెనులే. శ్రీహరి వరాహస్వామిని స్థలము అడుగుట. శ్రీ మహావిష్ణువు అచట నుండి బయలుదేరి వెళ్ళెనుగా. వరాహస్వామి పర్ణశాలకే శ్రీహరి తానే చేరెనుగా. నారాయణుడే నివసించుటకు వరాహస్వామిని అడిగెనుగా. స్థలముని ఇచ్చిన ఫలితము నిమ్మని వరాహస్వామి కోరెనుగా. కలియుగమందున నన్నే కొలువగా భక్తులు ఎందరో వచ్చెదరు. ముందుగా నిన్ను చూసిన పిదపే తదుపరి నాదరి చేరెదరు. శ్రీహరి వకులామాత వద్దకు చేరుట. వరాహస్వామి భక్తురాలు వకులామాతను చేరెనుగా. ద్వాపర యుగమున యశోదమాతకు ఇచ్చిన వరమే గుర్తొచ్చే. అమ్మాయనుచు ఆర్తిగా పిలిచి వకులామాత ఎదుటను నిలచి తల్లి తండ్రి లేని వాడను నీని బిడ్డగా నే వచ్చినాడను. ముంగిట నిలచిన స్వామిని చూసి తల్లి మనసు తల్లడిల్లి తల మీదున్న గాయము చూసి తల్లి కనులే చెమ్మదిల్లగా. స్వామిని తీసుకులోనికి వెళ్ళి వనమూలికలు అన్నీ తెచ్చి బిడ్డ తలపై పట్టు వేసి చీర చింపి కట్టు కట్టే. పాలు పళ్ళు స్వామికి ఇచ్చి పక్కన తానే కూర్చుని వింజామరతో వీచుతూ స్వామికి కడు నిండుగా పెట్టెను తల్లి. శ్రీనివాస అంటూ పిలిచి పరమానందము పొందెనుగా. వకులామాత తల్లి వడిలో సేద తీరెను పరమాత్మ. పద్మావతి జన్మ వృత్తాంతము. పూర్వకాలమున సుధర్ముడేని చంద్రవంశపు రాజుండే. ఆ రాజునకు ఇద్దరు పుత్రులు ఆకాశరాజు తొండమానుడు. ఆకాశరాజు ధరణీదేవి బిడ్డల కొరకు తపయించి యాగము చేయ సంకల్పించి కులగురువైన సుఖముని నడిగే. యజ్ఞము చేయగా భూమిని దున్న నాగలి క్రింద పెట్టుకుంటే పెట్టెను బయటకి తీసి చూడగా అందాలు చిందే పసిపాపుండే. ఆనందముతో దేవతలందరూ
పూలవానలే కురిపించే ఆకాశరాజు ధన్యుడు అంటూ అశరీరవాణి పలికెనుగా. కిందటి జన్మలో వేదవతియే ఈ జన్మలో పద్మావతిగా శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరమే సఫలము చేయగ జన్మించే. పండితులంతా వచ్చి పాపకు నామకరణము చేసెనుగా. శుభగడియలనే చూసిన వారు పద్మావతిని పిలిచెనుగా. శుక్లపక్షపు చంద్రునిలాగా దినదిన ప్రకాశవంతముగా చక్కని తోటలో పువ్వులాగా అల్లారు ముద్దుగా పెరగసాగే. 5వ ఏటని విప్రుల చేత అక్షరాభ్యాసము చేసెనుగా. గురువుల వద్ద విద్యలు నేర్చి పద్మావతి అని పెరిగెనుగా. యుక్త వయస్సు వచ్చిన కన్య గౌరీ పూజలు చేసెనుగా. చెలికత్తెలతో ఆటలు ఆడుచు ఆనందముగా ఉండెనుగా. నారద ముని పద్మావతికి శ్రీహరే పతి కాగలడు అని చెప్పుట. ఒక దినమున నారదముని పద్మావతి కడకే అరుదెంచే. మునివర్యులను చూసిన వెంటనే ఆనందముగా ఆహ్వానించే. ఉచితాసనమున కూర్చోబెట్టి పదములు కడిగి ప్రణమిల్లి కడువినయంబున శిరసును వంచి భక్తితో నిలిచెను పద్మావతియే. భక్తికి మెచ్చి కుశలము అడిగి పద్మావతిని దీవించి కళ్యాణమస్తు అంటూ పలికి భవిష్యత్తునే తెలుపసాగే. హస్తముద్రికలన్నీ చూసి స్వస్తిక చిహ్నములున్నాయంటూ పద్మ స్వస్తిక చామరాదులు ఆందోళికలు మత్స్యమాంగళ్యములు అన్నీ ఉన్న చేతిని చూసి చంద్రముఖివి నీవే అంటూ మరుపు కాంతుల దేహము కలిగిన కారణ జన్మురాలివి తల్లి. లక్ష్మీ కళతో ఉన్న నీకే శ్రీహరి తానే పతి కాగలడు. దైవవాక్కులు తెలిపి కన్యకు నారదమునియే వెడలెనుగా. నారదముని ఆకాశరాజుతో నారాయణుడే నీ అల్లుడని చెప్పుట. యుక్త వయస్సు వచ్చిన బిడ్డకు పెండ్లి చేయగా నిశ్చయించి ఆకాశరాజు ధరణీదేవి దేశాలన్నీ వెతకసాగే. ఆ సమయమున్న నారదమునియే ఆకాశరాజు చెంతకు చేరి వేరెవ్వరిని వెతకవద్దు, నారాయణుడే అల్లుడు నీకు. శుభవార్త తెలిసిన నారదమునికి ఆనందముతో నమస్కరించి అంతటి పుణ్యము నాకే దక్కిన ఈ జన్మమేక ధన్యముగా. యదుకుల వంశుడు యశోదవంతుడు ముల్లోకాలకు మూలము అయిన నారాయణుడి కాళ్ళు కడిగిన కన్యాదానము నేసేతు. ఆకాశరాజు దంపతులిరువురు ఆనందముతో ఉండెనుగా. పద్మావతి ఏ కలలు కంటూ స్వామి రాకకు ఎదురు చూసే. శ్రీనివాసుడు వేటకు వెళ్ళుట. వకుల మాత వద్దకు చేరి శ్రీనివాసుడు కోరిక తెలుప వేటకు వెళతానన్న బిడ్డకు జాగ్రత్తలనే తెలిపెను తల్లి. అతి సుకుమారమైన వాడవి అడవిలోకి ఎందుకు తండ్రి? క్రూర మృగాలు ఏమి చేయునో కలవరమాయను నామదిలో. అమ్మా నీవు భయపడకమ్మా, నీదు బిడ్డ భీరు కాదు. నీ దీవెనలేయున్నను చాలు, ముల్లోకాలను ఏలిదెను. చక్కగా పలికిన బిడ్డను చూసి ఆనందముతో మురిసెనుగా. శీఘ్రముగానే వెళ్ళి రమ్మని ఆశీసులనే తెలిపెనుగా. చక్కని అంచు చీనులు కట్టి ముత్యాల దట్టిని మెలకే కట్టి సంపంగిను తలకే రాసి నల్లని కురులను వంపుగా దువ్వి కస్తూరి తిలకం నుదుటన దిద్ది ఆభరణాలు ధరించి తాంబూలమనే వేసుకొని పరిమళ గంధాలు పూసునుగా. అంబుల పొదలను మూసుకు కట్టి
చక్కగా ధనుసును చేతను పట్టి అందాలొలికే అశ్వాన్నెక్కి శ్రీనివాసుడే వేటకు వెడలే కీకారణ్యము మధ్యకు చేరి ధనుస్తంకారమి చేసనుగా అడవిలో ఉన్న క్రూర మృగములు చల్లా చెదురుగా పడి సాగే పదునగు అమ్మలు వరుసగా వదిలి క్రూర మృగములు వదిలించి మదగజమునే తరుముతు తాను వడివడిగానే పరిగెడసాగే. శ్రీనివాసుడు శృంగారవనము చేరుట. గజమును కానక అలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరే కొలనులనున్న నీటిని త్రాగి చెట్టు నీడలో సేదను తీరే అందమైన పువ్వులతోను పసందైన పళ్ళతోను పక్షులకు తల సవ్వడితోను శృంగారవనమే కనువిందాయి. శ్రీనివాసుడు పద్మావతిని చూచుట. పద్మావతియే ఇష్ట సఖులతో జల క్రీడలను ఆడగ తలచి శృంగారవనము ఆడుతూ పాడుతూ ఆనందముతో విహరించే కన్యల అందెల సవ్వడి వింటూ చెంగున స్వామి లేచెనుగా చుక్కల మధ్య చంద్రునిలాగా పద్మావతినే చూచెనుగా అందాలొలికే పడతిని చూచి తను తానే మరిచెనుగా వడివడిగానే అడుగులు వేసి పద్మావతి ఎడుతను నిలిచెనుగా ఎన్నడు చూడని వకుని చూసి తతర పాటే చెందెనుగా చెలికత్తెల చాటుకు చేరి రెపరెపలాడుతూ చూసెనుగా చెలికత్తెలు శ్రీనివాసుని వెళ్ళిపొమ్మనుట. అందొక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చితివి పరపురుషులకు రాతగదయ్యా వచ్చిన దారిని మరలి పొమ్ము రాజే నిన్ను చూసిన ఎడల కొరతే నీకు వేయగదయ్యా రాజకన్యను చూడగదాదు తెలియక నీవు వచ్చిన వాడవు. శ్రీనివాసుడు పద్మావతితో కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులని చిందించే శ్రీనివాసుడు అందరూ నన్ను సిరులన్నవి నాకు లేనే లేవు అందరిలోనూ చక్కగా ఉన్న కన్యక ఎదుటే తానిలిచి చూడ చక్కని అందము కలిగిన సుందరాంగి ఎవరివి నీవు నిన్నే చూసిన తరుణములోన నామది ప్రేమతో నిండెనుగా నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో స్వామి పలికెనుగా. పద్మావతి శ్రీనివాసునితో ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందురు నన్ను చూడగ నీవు బోయవాడవు ఇటుల పలుకుట భావ్యము కాదు. శ్రీనివాసుడు పద్మావతితో కులమన్నది నాకు లేనే లేదు అన్ని మతములు నావేగా నన్నే పెండ్లి ఆడిన ముల్లోకాలు నీవే అగును. శ్రీనివాసుని చెలికత్తెలు రాళ్లతో కొట్టుట. అతి కోపముతో స్వామిని చూచి అతి కోపముతో చెలులను పిలిచి వెంటనే వీరిని పంపుడు అంటూ రాజమందిరమే చేరెనుగా ఒక్కమ్ముడిగా చెలియలు అందరూ రాళ్ల వర్షమే కురిపించే దేహము అంతా గాయము కాగా శేషాచలమే చేరెను స్వామి. వకుళామాతకు శ్రీనివాసుడు పద్మావతిని వర్ణించి చెప్పుట. తనయుని చూచి తల్లి వకుల ఏమిటి తండ్రి ఈ గాయం ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపే చంద్రుని మించిన మోమును చూసా విశాలమైన నుదురును చూసా శ్రీకారం వంటి చెవులను చూసా నీలి మబ్బుల కురులను చూసా మీనాల వంటి కనులను చూసా సపంగి వంటి ముక్కును చూసా దొండపండి వంటి పెదవులు చూసా ముత్యాల వంటి పలువరుసలు చూసా
శంఖము వంటి కంఠము చూసా, ఎగసి పడే వక్షస్థలమును చూసా, తామర తూడల చేతులు చూసా, పిడికిట ఇమిడే నడుములు చూసా, పద్మాల వంటి పదములు చూసా, కదలి వచ్చే బొమ్మను చూసా, ఎన్నడు చూడని అందము చూచా, నా మనసే తనకర్పంచేసా. ఆకాశరాజు పుత్రికామే పద్మావతి అని పేరు కలదు, ఆ పడతితో నాకు పెళ్లి చేసిన నీ ముచ్చట కాస్త తీర్చుకొనుము. వకులామాత శ్రీనివాసునితో రాజులతోటి వియ్యముందగా, సిరి సంపదలే లేని వారము, పిల్లను అడుడగా నన్నే తూలనాడి పంపెదరు. పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము. అమ్మా నీవు సందేహింపకు, నీకు మర్మము తెలిపెదను. త్రేతాయుగమున జరిగిన గాథను వివరముగానే చెప్పెదను. తండ్రి ఆనతి తలదాల్చి నేను అరణ్యవాసమే చేసి తిని, క్రూరమైన రావణుడప్పుడు సీతాదేవిని చెరపట్టి, లంకకు సీతను తీసుకు వెళ్ళగా అగ్నిదేవుడే అడ్డుపడెను. నిజముగ సీత నాకు కడగలదు, మాయా సీత నీకు వలదు. తన కడ ఉన్న వేదవతియే రావణుడు వెంట పంపెనుగా, నిజమగు సీత అగ్నిదేవుడు పదిలముగానే ఉంచునుగా. రావణ సంహారము చేరిన తదుపరి జానకి నాదరి చేరరాగా, లోకము కోరికేనే సందేహింపగా అగ్నిలో దూకెను జానకి అప్పుడు. నిజమగు సీతను నాదరి చేర్చి అగ్నిదేవుడే వరమడిగే, వేదవతియే పరిణయమాడి ఆమె కోర్కెను తీర్చును తండ్రి. కలియుగమందున వేదవతియే పద్మావతిగా జన్మించు, శ్రీనివాసాన్ని వచ్చి పరిణయమాడెదము నిక్కముగా. అప్పుడు నేను ఇచ్చిన వరమే సఫలము చేయగనే వచ్చి తిని, మా కళ్యాణమి చేయుము తండ్రి, సందేహింపగా వెళ్ళి రమ్ము. శ్రీనివాసుడు ఎరకలసాని వేషము దాల్చుట. వకులామాతను సాగనంపి తను మనసును సంకల్పము చేసి, సోది చెప్పుట మంచిదనుకొని ఎరుకల సాని వేషము దాల్చి, చెంగావి రంగు చీరను కట్టి చక్కని చుక్కల రవికను తాని, నల్లని గురులను కొప్పుగా చుట్టి కొప్పు నిండా పూలను తురిమి, ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నల్లని కాటుక కన్నుల దిద్ది, పచ్చబొట్టును చక్కగా పొడిచి పూసల దండను మెడలో దాల్చి, రంగుల గాజులు చేతికి తొడిగి గలతడియాలు కాళ్లకు పెట్టి, వెదురు బుట్టను చెంకను పెట్టి చిన్ని కర్రను చేతిన పట్టి, అద్దములో తన అందము చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొనుచు, సోది చెప్పెదనచు స్వామి రాచనగరుకు చేరెనుగా. పద్మావతి విరహబాధ. శృంగారవనమున పద్మావతియే శ్రీనివాసుని చూసిన క్షణమే, కనులు మూసిన తెరిచిన గాని అతని రూపమే అనిపించే, అంతటి అందమైన వాడు మరపురాని మన్మధుడతడు, నీలమేఘశ్యాముడు వాడు నామది నిండుగా నిలచినాడు. నిరతము అతని తలపులోన నామది కలవరమాయనుగా, తల్లి తండ్రితో చెప్పగలేను చెరులతో చెప్పగ సిగ్గగుచున్నది. ఆటలు పాటలు అన్నీ మరచి తిండి తినదు నిద్రపోదు, నిరతము స్వామి ధ్యాసలోనే పద్మావతియే క్షీణించెనుగా. బిడ్డను చూసి దిగులు చెంది వ్యాధి అనుకుని ధరణీదేవి వైద్యులెందరకు చూపించే, తాయిత్తులనే కట్టించే, యజ్ఞములెన్నో చేయించే, శాంతులు అన్నీ జరిపించే. ఎన్ని చేసినా ఫలితము లేక తల్లి తండ్రి దుఃఖము చెందే,
శ్రీనివాసుడు సోది చెప్పుట. ఆ సమయంబున ఎరుకల సాని కోట కుమ్మము వద్దకు చేరి సోది చెప్తానంటూ స్వామి పాట పాడుతూ తిరిగిడసాగే. ఎరుకల సాని కేక వింటూ ధరణి దేవి పిలువనంపే చెలియలు వెళ్ళి తోడ్కొని వచ్చి సోది చెప్పని అడుగసాగే. చక్కని చాపను నేలను పరిచి దానిపైన పీటను వేసి ఎరుకల సానిని కూర్చోపెట్టి పద్మావతినే తీసుకువచ్చి గుట్టను తీసి పక్కన పెట్టి చాటలో ముత్యాలు వేయించి గద్దె పలుకను ఎదుటను పెట్టి పసుపు కుంకుమ నిండుగా చల్లి పద్మావతినే కూర్చోపెట్టి చిన్నదాని చేతిని పట్టి లయబద్ధముగా తీగను మీటుతూ ఎరుకలు చెప్పుట మొదలు పెట్టి మూల దేవతలకు ముగ్గురు మొక్కి మంచి వాక్కులు ఇమ్మని అడిగి ఇనుకోవెగు నా వివరము చెప్పదా జరిగినదంతా ముందుగా చెప్పదా. వ్యాధన్నది నీకు లేనే లేదు మనసుకు పట్టిన ప్రేమ చెప్పు. శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసుని దోచినాడు. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగా ఈ పిల్ల నీవు రాళ్లతో కొట్టి పంపినావు. నీ వలనే అతని బాధపడుచు నిన్నే తలుచుచు ఉన్నాడు. ఆది దేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు. మీ పరిణయమే తప్పక జరుగు నీ దిగులంతా తీరిపోవు. ఆకాశరాజుది జన్మధన్యము ధరణి దేవిది పుణ్య ఫలము. నింకముగానే నిజమే చెబుదా చెప్పిన వాకు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యము చెబుతా వినుడు ఇంకొక గడియ తదుపరి చెటకు. యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటాలాడెదరు. అరమరలేక సరియలినండి అంతా శుభమే జరుగును మీకు అంటూ చెప్పి ఎరుకల సాని వచ్చిన దారిని వెడలసాగే. వకులాదేవి ఆకాశరాజుతో పెండ్లి మాటలు పలుకుట. వకులా మాత బయలుదేరి నారాయణపురమే చేరెనుగా. కోట గుమ్మము వద్దకు చేరి బట్లతో కబురే పంపెనుగా. ఆకాశరాజు ఎదురే వచ్చి కడు వినయముతో నమస్కరించి మార్గములోనికి తీసుకువెళ్ళి ఆసనమిచ్చి కూర్చోపెట్టి దంపతులిరువురు కాళ్ళు కడిగి తగు రీతిని గౌరవించి యోగిని మాత ఎవరు మీరు ఇటులో వచ్చిన వివరము తెలుపుము. వకులామాత ఆకాశరాజుతో వకులాదేవి అందురు నన్ను నాకు ఒక్క బిడ్డడు కలడు అతని పేరే శ్రీనివాసుడు. 25 ఏళ్లవాడు వశిష్ఠ గోత్రము కలవాడు. చక్కని అందము కలిగిన వాడు పరకాంతులని చూడనివాడు. వనములో నామాలను చూసి పరిణయమునే ఆడతలచి నన్నే ఇటులా పంపినాడు. మీ సమ్మతినే తెలియజేయుము. మానవ మాతృడు కానే కాడు దైవాంశకు చెందినవాడు. అరమరలేక ఒప్పుకొనుడు మీరు నేను ధన్యులు మగుదుము. ఆకాశరాజు వకులామాతతో మమతానురాగాలతో నిగిసలాడుతూ మాత పలికిన పలుకులు వింటూ ఆకాశరాజు ఆనందించి భార్య బిడ్డల సమ్మతి కనుగొని పెద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపెదము. వకులామాతను సాగనంపి కులగురువైన సుఖముని పిలిచి ఆకాశరాజు బృహస్పతితో శుభలగ్నము వ్రాయించుట. గురువర్యులనే ఆహ్వానించి తగు రీతినే పూజించి శ్రీనివాసుని
శ్రీనివాసుల పద్మావతి ప్రేమ వృత్తాంతమే తెలిపెనుగా. సుఖముని ఎంతో ఆనందించి మంచి వార్తనే తెలిపావంటూ బృహస్పతిని వెంటనే పిలిచి శుభలగ్నములే పెట్టించే. వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారము రోజునను శుభ గడియలనే చూసిన వారు లగ్న పత్రిక వ్రాసినారు. సుఖముని శ్రీనివాసునకు లగ్నపత్రిక అందించుట. ఆకాశరాజు సుఖముగేంద్రులకు లగ్న పత్రిక అందించే. పూజ్యులు అయిన మీరే వెళ్ళి వకుల మాతకు తెలిపి రండి. సుఖముని ఎంతో సంతోషించి శేషాచలమే చేరెనుగా. శ్రీనివాసుడు ఎదురే ఏగి వందన విడుచు ఆహ్వానించే. వకుల మాత వందన విడుచు పాలు పళ్ళు మునికే పెట్టి పెద్దలు మీరు ఊరికి రారు వచ్చిన వివరము తెలిపెము స్వామి. సుఖముని అప్పుడు చిరునవ్వులతో లగ్న పత్రిక అందించే. శ్రీనివాసుడే చేతను పట్టి వకుల మాతకు వినిపించెనుగా. వకుల మాత సంతోషించి సమ్మతి పత్రం వ్రాయించే. లగ్నమేళకు వచ్చదమంటూ మునివర్యులనే సాగనంపే. శ్రీనివాసుని వద్దకు నారద ముని వచ్చుట. శ్రీనివాసుని పెండ్లి వార్త ముల్లోకాలకు తెలిసెనుగా. ఆనందముగా నారదమునియే స్వామి చెంతకు అరుదెంచే. నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే. పెండ్లి అడిగా మాటలు కాదు కాసులు నా కడ లేనే లేవు. శ్రీనివాసుడే పలికిన పలుకులు నారదమునియే ఆలకించి. ఆది పురుషుడు అయిన నీవు అడిగినంతనే కాదని వారెవరు. శ్రీనివాసుడు పెండ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాదా. నీ పులుకులనే వింటే చాలు దేవతలందరూ దిగి వచ్చెదరు. నారదముని పలుకులు వింటూ శ్రీనివాసుడే ఆనందించి పెద్దలు మీరు ధైర్యము చెప్పి ముందుకు నడుపుము దీవెనలిచ్చి. నారదముని పిలువగా దేవతలందరూ శేషాచలము చేరుట. స్వామి ఆనతి శిరమున దాల్చి నారదముని సంకల్పించగా ఈశ్వరుడంతట బ్రహ్మను కూడి శేషాచలమే హరిదెంచే. దేవేంద్రుడొచ్చే కుబేరుడొచ్చే అగ్నివాయువు వరుణుడు వచ్చే. సూర్యచంద్రులు గ్రహములు వచ్చే. స్వామిని చూడగా ఆనందముతో శ్రీనివాసుడే ఎదురే వెళ్ళి ఆనందముతో ఆహ్వానించి ఉచితాసనమున కూర్చోపెట్టి కళ్యాణ వార్తను తెలిపెనుగా. నారదమునియే ముందుకు వచ్చి సమస్యనంతను తెలిపెనుగా. అందరూ కలిసి ఆలోచించి తగు నిర్ణయమే చూసెనుగా. శ్రీనివాసుడు కుబేరుని వద్ద ధనము అప్పుగా తీసుకొనుట. ధనపతి అయిన కుబేరుడు వద్ద అప్పుగా ధనము అడిగెనుగా. ధనమును ఇచ్చిన ఫలితము నిమ్మని ధనపతి స్వామిని అడిగెనుగా. కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీకే కట్టెదను. వడ్డీ కాసుల వాడ అంటూ భక్తులు నన్నే పిలిచెదరు. ఆనందముతో కుబేరుడప్పుడు ధనరాశులనే ఇచ్చెనుగా. ముట్టినదంటూ పత్రము రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా. దేవతలందరూ సాక్షిగా ఉండి చేవ్రాతలనే చేసెనుగా. నా జన్మమి నేడు ధన్యము అంటూ కుబేరుడంతట వెడలనుగా. శ్రీనివాసుడు పిలువగా విశ్వకర్మ నగరము నిర్మించుట. ధనమును చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలిగెనుగా. దేవత శిల్పి అయిన వాడు విశ్వకర్మనే పిలిచెనుగా.
సుందరమైన నగరము ఒకటి నిర్మించమని కోరెనుగా. నారాయణుడే ఆజ్ఞ గైకొని విశ్వకర్మయే మొదలు పెట్టే. 4 దిక్కులు పరిశీలించి వాస్తు గణితము లెక్క చేసి ఈశాన్యమునే వెచ్చుగా చేసి కట్టడాలనే మొదలు పెట్టే. బారుగా ఉన్న దారులు వేసి దారుల పక్కన మేడలు కట్టి మేడలు చుట్టూ మొక్కలు నాటగా వెంటనే ఏపుగా పెరిగెనుగా. ఎత్తుగా ఉన్న కోటను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోట లోపల గదులను కట్టి లోటే లేని వసతులు చేసి వెండి పూల గోడలు కట్టి బంగారు కూతల గజురలు కట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారము చుట్టూ లతలను చెక్కి నిండుగా నీటి కొలలను త్రవ్వి చక్కని పూల తోటలు వేసి పచ్చని పంటల పైరులు పెంచి గోశాలనే నిర్మించే. దీపపు కాంతుల మిలమిల మెరియగా లక్ష్మీ కళతో విరసిల్లా చూసిన వారే బలిరాయనగా భూతల స్వర్గము నిర్మించే. వకుల మాత వెంటరాగా నగర ప్రవేశము చేసెనుగా. దశగల బిడ్డను చూసి తల్లి ఆనందముతో పొందిపోయే. శ్రీనివాసుని పెండ్లి పిలుపు. వకుల మాత వద్దకు చేరి శ్రీనివాసుడే ఇటులడిగే. పెళ్లి పనులకు ఆజ్ఞలు ఇమ్ము, ఎవరిని పిలువాలో తెలుపము తల్లి. 14 లోకాలు పిలుము తండ్రి, అందరూ నీదు బిడ్డలు కాదా. పేద గొప్ప భేదము లేదు, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే. శ్రీనివాసుడే మనసున కలవగా గరుత్మంతుడే అరుదెంచే. 14 లోకాలు పందిరమ్మని శుభలేఖలనే అప్పగించే. శ్రీనివాసుని పెండ్లి పనులు దేవతలు చేయుట. దేవదూతలు అందరూ వచ్చి పెళ్లి పనులే పురమాయించే. ముత్యాల ముగ్గులు ముంగిట వేసి రంగులెన్నో దిద్దినారు. కొబ్బరి ఆకులు పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు. ఒక్కమ్మడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు. వాయుదేవుడే గంధాలు రాయగా కుబేరుడంతట బట్టలు పెట్టి ఆభరణాలు అందించే. దేవేంద్రుడే ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా నిలిచెనుగా. యక్షగానము చేయగా నాగకన్యలే నాట్యము చేసెను. అగ్నిదేవుడే నడుము కట్టి వంటలు చేయగా సంకల్పించే. గాడి పొయ్యలు భగభగమండి క్షణములో అన్ని చేసెనుగా. బారెలు తీరిన బంతులు వేసి బంగారు కంచాలు వరుసగా పేర్చి చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసంబులే పక్కన పెట్టి గారెలు బూరెలు చక్కగా చేసి లడ్డు వడలే పెద్దవి చేసి కూరలు అన్ని గుమగుమలాడగా అప్పడాలనే వేయించే. పాకము పట్టి అరిసెలు వండి నేతితో సున్ని ఉండలు కట్టి విందు భోజనమే పసందు కాగా బంధువులంతా ఆరగించే. శ్రీనివాసుని పెండ్లి కుమారుని చేయుట. పెండ్లి చేయగా వచ్చెను కాదా వశిష్ఠమునియే పురోహితుడిగా. బాగాలు మృగంగా సన్నాయి ఊదంగా మంగళ స్నానాలు మొదలు పెట్టి రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాసునే కూర్చోబెట్టి అరుంధతియే ముందుకు వచ్చి పెళ్లి కొడుకును చేయసాగే. వకుల మాత ఆనందముతో సుగంధ తైలము తలకే రాసి చాయి పసుపుతో గంధము కలిపి పార్వతీదేవి చేతికి రాసి దినుసులు అన్ని కలిపిన పిండితో చదువుల తల్లి నలుగు పెట్టే. గలగల పారే గంగాదేవి పన్నీటి జలక ఆడించే. మెత్తని గుడ్డతో శిరమును తుడిచి పట్టు బట్టలు కట్టబెట్టి గుమగుమలాడే సామ్రాణేసి గుప్పున ధూపమి వేసిరిగా. కళ్యాణ తిలకములు జుటను పెట్టి కాటుక చుక్క బుగ్గను పెట్టి పాదాలకు పసుపును రాసి
ఎర్రని పారాణి దిద్దెనుగా బాసికాన్ని నుదుటను కట్టి తీపి మిఠాయి నోటిలో పెట్టి పెండ్లి కొడుకును చేసి స్వామిని మంగళహారతిలిచ్చిరిగా శంకరుడొచ్చే హారములేయగా బ్రహ్మదేవుడే వేదము చదవగా పెద్దలు అందరూ ముందుకు వచ్చి అక్షంతలనే వేసిరిగా శ్రీనివాసుడు పెండ్లికి తరలి వచ్చుట ఆకాశరాజు కబురే పంపగా పెండ్లి అందరూ తరలెనుగా వకుల మాత ఎదురే వచ్చి గుమ్మడి పండు దిష్టి తీసే ముందుగా తల్లికి నమస్కరించి గరుడ వాహనమెక్కెను స్వామి బంగారు పల్లకి ఎక్కి వకుల కొడుకు వెంట పయనమయ్యే పరమేశ్వరుడై పార్వతితోను నంది వాహనమెక్కెనుగా సరస్వతితోనే బ్రహ్మదేవుడు హంస వాహనమెక్కెనుగా శశి ఇంద్రుడు తార బృహస్పతి యముడు వాయువు వరుణ దేవుడు సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు భార్యలతోనే పయనమయ్యే గరుడ గంధర్వ యక్షర కిన్నెర నారద తంబర మహనీయులు శ్రీనివాసుని కళ్యాణానికి ఆనందముతో కడలినారు అత్రి జమదగ్ని గౌతమ భృగువు భరద్వాజుడు వశిష్ఠుడు అందరూ ముందుకు కదలి నారాయణుని కీర్తించే రంభా ఊర్వశి మేనక తిలోత్తమ ఆడుతూ పాడుతూ పయనమయ్యే కుబేరుడంతట భార్యతో కూడి కాసుల మూటలు కదిలినాడు క్రోసులు దూరము బారులు తీరి బంధు జనాలే బయలుదేరి శేషాచలమే వదిలి వారు పద్మతీర్థమే చేరినారు శ్రీనివాసుడు సుఖముని ఆతిథ్యము స్వీకరించుట స్వామి రాకకు ఎదురు చూసి సుఖముని భక్తతో ఎదురు సుఖముని భక్తితో ఆతిథ్యమునే ఇవ్వగోరి శ్రీనివాసుని ఆహ్వానించే శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితోనేటులనియే విందు అనగా మాటలు కాదు బంధు జనాలను ఒక పరికనుము సర్వము నీవై ఉండగా స్వామి వేరెవ్వరితో పనియేనా నీదు బొజ్జ నిండిన చాలు అందరి ఆకలి తీరే కాదా శ్రీనివాసుడు చిరునగవులతో సుఖమని వెంట నడిచెనుగా ఉచితాసనమున కూర్చోపెట్టి స్వామి పదములే కడిగెనుగా పాలు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామరతో వీచెనుగా శ్రీనివాసునే ఆరగించగా బంధుజనాలే దేవులు చేపట్టి సుఖముని జన్మ ధన్యము అంటూ దేవతలందరూ పలికెనుగా సుఖముని వదాసరము గైకొని శ్రీనివాసుడే పయనమయ్యే శ్రీనివాసునకు పెళ్లి వారికి ఆకాశరాజు స్వాగతమిచ్చుట నారాయణపురమే చేరగానే బాజాలు మేళాలు మిన్నింటి మ్రోగి ఆకాశరాజు సతితో కూడి శ్రీనివాసుని ఎదురే వచ్చే వియ్యాల వారిని ఆహ్వానించి వసతులు ఉన్న విడితిలో ఉంచి మర్యాదలని మరి చేసి ఆకాశరాజు అతి వినయముతో ఆకాశరాజు శ్రీనివాసునకు వరపూజ జరుపుట వరపూజలకే బయలుదేరి బంగారు బిందెలు కావిడి నుంచి మిరియాలు యాలకులు బెల్లము కలిపి పానకములే చేసినారు బంగారు అంచులు బట్టలు కట్టి ఆకు ఒక్క చక్కగా సర్ది బంగారు శుభలేఖ చేతిని పట్టి రాజు రాణి బయలుదేరే అతివలు అందరూ బయలుదేరగా ముత్తైదువులే ముందుకు నడువగా రజకుడు వచ్చి త్రావళి ఎత్తగా మంగళవాద్యాలు మ్రోగెనుగా అందరూ కలిసి వీడికి వెళ్ళి శ్రీనివాసుని కూర్చోపెట్టి వరుణుడు జలనే తెరిపించి పట్టు బట్టలే కట్ట పెట్టి ఆభరణాలు అన్నీ పెట్టి అత్తరు పన్నీరు అత్తుగా చెల్లి తాంబూలమునే చేతిలో పెట్టి
పెళ్లికి రమ్మని పిలిచెనుగా. భక్తవ శంకర బ్రహ్మదేవుడు ప్రథమ తాంబూలమిచ్చెనుగా. ఆడపడుచు లాంఛనములు గౌరీ మాతకి ఇచ్చెనుగా. ఆకాశరాజు ధరణీదేవి వకులా మాత వద్దకు వచ్చి బంగారు శుభలేఖ చేతిలో పెట్టి పెళ్లికి రమ్మని వందనమిడిరి. ఏరుగు పైన అంబరి కట్టి చక్కని పూలతో అలంకరించి శ్రీనివాసుని కూర్చోపెట్టి మేళతాళాలతో బయలుదేరే. తారాజు బలెనింటిని ఎగురగా చిచ్చుబుడ్డులే పై పైకెగరగా. భూచక్రాలే గిరగిర తిరగగా టపాసులన్నీ ఢమఢమ పేలగా. పురవీధులలో జనాలందరూ మేడలు ఎక్కి పూజలు చల్లి దీపపు కాంతుల వెలుగులలోన శ్రీనివాసుడు దగదగ మెరిసే. రాజమందిరం చేరిన స్వామికి అతివలు అందరూ హారతులిచ్చే. రజకుడు వచ్చి వస్త్రము పలువగా శ్రీనివాసుడే అడుగు వేసే. పెండ్లి మండపము కట్టుట నాలుగు దిక్కుల స్తంభాలు నాటి నవరత్నాలే పొదుగునుగా. అరటి చెట్లు నెలతో తెచ్చి అందముగానే కట్టెనుగా. చక్కని పూలను మాలలు కట్టి చుట్టూ దండలు కట్టెనుగా. మంచి ముత్యాలు వరుసగా గుచ్చి మండపానికే సొంపుగా చుట్టి చక్కని ముగ్గులు మధ్యలో వేసి బంగారు పీటలు వేసెనుగా. శాస్త్రోక్తముగా అన్ని సర్ది కళ్యాణానికి సిద్ధము చేసి పెళ్లి పెద్దలు కూర్చోటానికి సింహాసనంలే వేసిరిగా. ముత్తైదువులే కూర్చోటానికి బంగారు తీగలు కమ్మళ్ళు పరిచే. పద్మావతిని పెళ్లి కూతురుని చేయుట. పద్మావతిని కూర్చోపెట్టి పెళ్లి కూతురుగా చేసెనుగా. నల్లని కురులను బారుగా అల్లి జడపువ్వులనే కట్టెనుగా. జాజి మల్లెలు జడలో గుచ్చి చామంతులనే మధ్యలో పెట్టి తలలో నిండుగా పూలను పెట్టి పట్టు చీరని కట్టెనుగా. రాళ్ల పిల్లను జడపై పెట్టి పాపిట గొలుసు పెట్టెనుగా. బుట్టలో లాకులు చెవులకు పెట్టి చంపస్వరాలే సొంపుగా పెట్టి కెమ్ములు పొదిగిన ముక్కెర పెట్టి కళ్యాణ తిలకమును దుటన దిద్ది కళ్ళకు నిండుగా కాటుగా దిద్ది బుగ్గల చుక్క పెట్టెనుగా. మెడలో నిండుగా హారములేసి రవ్వల వడ్డానం నడుమకు పెట్టి ఆరంభంకీలను చేతికి పెట్టి నిండుగా గాజులు తొడిగెనుగా. మువ్వల కడియాలు కాళ్ళకు పెట్టి పాదాలకు పారాణి దిద్ది ముత్తైదువులే హారతులివ్వగా ధరణీదేవి అక్షింతలేసే. స్వామికి ఎదుర్కోలాట ఉత్సవము. ఆరు బయట ఆసనములు వేసి అతివలు అందరూ ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురెదురుగా కూర్చోబెట్టి పిల్లలు పెద్దలు అందరూ కలిసి సరదాలెన్నో జరిపెనుగా. చెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసములాడిరిగా. ఎదురు కోలాట ఉత్సవములే సందడిగానే జరిగెనుగా. శ్రీనివాసుని పద్మావతికి తీపి గురుతుగా మిగిలెనుగా. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము. కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళ వాద్యాలు మ్రోగించే. పండితులందరూ శ్రీనివాసుని పెళ్లి పీటపై కూర్చోపెట్టే. గంధపు సానపై ముగ్గులు వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పద్మావతినే కూర్చోబెట్టి గౌరీ పూజలు చేయించెనుగా. ఆకాశరాజు ధరణీదేవిని పీట పీటపైన కూర్చోబెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములనే కట్టిరిగా. విప్రులు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చిరిగా. శ్రీనివాసుని పదములు పెట్టగా బంగారు పళ్ళెము ఉంచిరిగా. బంగారు పాత్రల ధరణీదేవి భక్తితో జలమును పోయెను. ఆకాశరాజు శిరము వంచి
స్వామి పదములు కడిగెనుగా పదములు కడిగిన జలము గైకొని దంపతులిరువురు శిరమున దాల్చి స్వామి పదములు పుష్పములుంచి భక్తితో నమస్కరించిరిగా పండితులిరువురు మంత్రాలు చదువంగా స్వామికి ఉత్తర జంజాలు వేసే తెల్లని వస్త్రము తెరగా పెట్టి పద్మావతిని కూర్చోబెట్టి ఆకాశరాజు దంపతులిరువురు పద్మావతి చేతిని పట్టి స్వామి దోసిట ఉంచి వారు కన్యాదానము చేసినారు. జీలకర్ర బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు చేసి వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురి శిరముల పెట్టిరిగా బాగాలు మేళాలు విన్నటి భోగంగా విప్రుల మంత్రాలు వడివడి చదవగా స్వామి చేయి శిరముల తాకంగా పద్మావతి వడలే పులకించెలుగా తెరను అడ్డము తీసి వేసి ఒకరిని ఒకరు చూడమనుగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతినే చూసెనుగా చిరునవ్వులతో పద్మావతియే మెల్లగా శిరములు ఎత్తెనుగా వలపు చూపులు కలిపిన స్వామిని నునుసిగ్గులతో చూసెనుగా నూలు పోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుర్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి అక్షింతలిచ్చి గట్టి మేళాలు మిన్నంటి మృగంగా టపాసులన్నీ డమడమ పేలగా పండితులందరూ ఏకగళమున సమయోచితపు మంత్రాలు చదువగా శ్రీనివాసుడే సూత్రము కట్టగా పద్మావతియే శిరమును వంచగా ముత్తైదువులే జడలు ఎత్తగా మూడు ముడులను వేసెను స్వామి. దేవతలందరూ ఆనందంతో పూలవానలే కురిపించే పెళ్లికి వచ్చిన బంధు జనాలే అక్షింతలనే వేసిరిగా శ్రీనివాసుడే చిరునవ్వులతో భార్య పక్కన కూర్చొనగా పద్మావతియే సిగ్గుపడుతూ అమితానందము పొందెనుగా బంగారు పళ్ళాలు 9 పెట్టి నవరత్నములే నిండుగా పోసి ముత్తైదువులే తీసుకువచ్చి దంపతులెదురుగా పెట్టిరిగా ఒకరిని ఒకరు ఎదురుగా వధూవరులను కూర్చోపెట్టి దోసిల నిండా ముత్యాలు వేసి మంత్రాలెన్నో చదివిరిగా శ్రీనివాసుడు దోసిడి ఎత్తి పద్మావతి శిరమున పోసెనుగా ముత్యాలన్నీ జలజలరాలి వింత సోయనం తెచ్చెనుగా పద్మావతియే స్వామి శిరమున ముత్యాలని పోయెనుగా తెల్లని ముత్యాలు నీలపు కాంతితో వింతగా రంగులు మారెనుగా శ్యాముడు అయిన శ్రీనివాసుని దేహం పైన నవరత్నాలే రంగులు మారుతూ జలజలరాలెను ఆనందముతో దంపతులిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకుని సుందరమైన దృశ్యము చూసి పిన్నలు పెద్దలు సందడి చేసి చక్కని పూలతో దండలు కట్టి దంపతులిరువురు మెడలో వేసి వకుల మాత అక్షింతలేసి తీరని కోర్కెలు తీర్చుకొని కోడలి నుదుట బొట్టు పెట్టి పట్టు చీరలు ఎన్నో ఇచ్చి 7 వారాల నగలను పెట్టి అత్తగా తానే మురిసిపోయే బంధు జనాల మనసులోన ఎన్నడు పొందని హాయిని పొందే చూచుటకెన్నో కనులు చాలవు చెప్పుటకైనా మాటలు చాలవు స్వర్ణ కిరీటము చక్కగా చేసి నవరత్నాలను పొదిగిరిగా ఆకాశరాజే ఆనందముతో శ్రీనివాసుని శిరమును ఉంచే 5 రోజుల పెండ్లి ముచ్చట్లు సందడిగానే జరిగెనుగా బ్రాహ్మణులందరూ సంభావనలతో సంతుష్టిగానే వెళ్ళిగా అప్పగింతలు ఆకాశరాజు ధరణీదేవి క్షీరధారలతో పద్మావతిని శ్రీనివాసుని చేతిలో పెట్టి అప్పగింతలను చేసిరిగా ముల్లోకాలకు మూలము అయిన జగన్నాథుడవు నీవే కాదా
నీ పదములనే గడిగిన మేము ధన్యులమైతిమి శ్రీనివాస. కన్న తీపితో కన్నీరు పెడుతూ పద్మావతినే అప్పగించే బిడ్డను బాగుగా చూడమంటూ వకుళాదేవిని కోరినారు. పద్మావతినే కూర్చోబెట్టి తల్లి తండ్రి సూక్తులు తెలిపే పాలు నీళ్లు కలిసినట్లు ఆలు మగలు మెలగాలని అత్త మాటకు ఎదురు చెప్పకు మగని మాట దాటవద్దు. నారాయణుడే పతి అయినాడు ఎంతో పుణ్యము చేసినాడు. పసుపు కుంకుమ నిండుగా పెట్టి పద్మావతినే పంపెనుగా. శ్రీనివాసునే భార్యతో కూడి గరుడ వాహనం ఎక్కినాడు. బంధువులంతా బయలుదేరి స్వామి వెనుకే కదలిగా. ఆకాశరాజు బిడ్డకు ప్రేమతో సారెను ఘనముగా పంపెనుగా. శ్రీనివాసుడు భార్యతో అగస్త్యముని ఆశ్రమ నివాసము. శ్రీనివాసుడే బయలుదేరగా అగస్త్యముని ఎదురే వచ్చి ఆతిథ్యమునే స్వీకరించగా స్వామిని భక్తితో ఆహ్వానించి భక్తవశంకర బ్రహ్మదేవులతో శ్రీనివాసుడే ఇట్లే పలికే పద్మావతితో నేను ఇచ్చట 6 మాసములు ఉండదలిచి. శ్రీనివాసుని పలుకులు వింటూ స్వామి వద్ద సెలవు గైకొని బంధుమిత్రులు ఆనందముతో బయలుదేరి వెళ్ళినారు. అగస్త్యముని ఆశ్రమంలో శ్రీనివాసుడే భార్యతో కూడి ఆనందముతో ఉండుట చూసి మునిపల్లంతా మురిసిపోయే. ఆకాశరాజు కైవల్యమొందుట. కొంతకాలము గడిచిన తదుపరి ఆకాశరాజు కాలము చెందే. భరతను కాలము అనుసరించి ధరణీదేవి కైవల్యమందే. ఆకాశరాజు తనయుడు తమ్ముడు రాజ్యం కోరి కలహం చెందగా శ్రీనివాసుడే సర్ది చెప్పి రాజ్యము సగముగ పంచెనుగా. శ్రీనివాసుడు తొండమానునికి వరము ఇచ్చుట. ఆకాశరాజు తమ్ముడు అయిన తొండమాను చక్రవర్తి స్వామిని చూడ వచ్చి తాను భక్తితోనే వరమొకటడిగే. నీ పద సేవ నేను ఎప్పుడు మరువక చేసే భాగ్యము నిమ్ము. భక్తి ముక్తి నీవే కాదా మానవ జన్మకు పరమార్థం. శ్రీనివాసుడే చిరునవ్వులతో తొండమానుని ఇటులనియే. ముందుగా రాబోవు కాలములోన నీ కోరిక నేనే తప్పక తీర్చదా. శ్రీనివాసుడు పద్మావతితో శేషాచలము చేరుట. శ్రీనివాసుడే పద్మావతితో అగస్త్యుని వద్ద సెలవు గైకొని భార్యతోనే బయలుదేరి శేషాచలమే చేరినాడు. ప్రకృతి అందం ఆస్వాదిస్తూ వెన్నెలతోనే పండుగ చేస్తూ శృంగార పురుషుడు అయిన స్వామి పద్మావతితోనే ఆనందించే. కొల్హాపురమున లక్ష్మీదేవి దిగులు చెందుట. కొల్హాపురమున లక్ష్మీదేవి నారాయణుని ధ్యానము చేయుచు వైకుంఠంబున వీడినందుకు పరిపరి విధముల పరితపించే. నారదుడు లక్ష్మీదేవి కడకు ఏతెంచుట. ఆ సమయంబున నారదమునియే కొల్హాపురమునకు వచ్చెను. నారదమునియే నమస్కరించి లక్ష్మీదేవి కుశలము అడిగే. నా ప్రాణనాథుడు అయిన జగన్నాథుడు ఎదురుండే. నేనే లేని వైకుంఠంబున ఒంటరి వాడై దిగులు చెందే. నారదుడు లక్ష్మీదేవిని శేషాచలము పంపుట. లక్ష్మీదేవి పలికిన పలుకులు నారదమునియే ఆలరించి తల్లి నీకు వివరము తెలిపెదా శాంతముగా ఆలకింపుము. తడబడుతూనే నారదమునియే జరిగిన కథనే తెలిపెనుగా. విషయము తెలిసిన లక్ష్మీదేవి శోకమూర్తిగా నిలిచెనుగా. తల్లి నీవు దుఃఖము చెందకు నీకొక మార్గము తెలిపెదను. శేషాచలమున ఉన్న స్వామిని వెంటనే వెళ్ళి చూడుము తల్లి.
నారదుడంతట ఉపదేశించి వచ్చిన దారిన వెడలెనుగా లక్ష్మీదేవి ఆందోళనతో శేషాచలమే చేరెనుగా. లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతిని చూచుట. శేషాచలము కొండ దిగువన పద్మావతితో చేరి స్వామి వన విహారమే చేయుచుండగా లక్ష్మీదేవి అరుదించే కన్నుల వెంట నీరు కారగా నీలి కురులు చెలరి ఉండగా మోము అంతా ఎర్రబడగా రోషములోనే రుసరుసలాడగా లక్ష్మీదేవి అతి కోపముతో స్వామి ఎదుట నిలుచెనుగా. సతినే చూసిన నారాయణుడు ఆనందముతో దరికే చేరే. శ్రీనివాసుడు లక్ష్మీదేవితో నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఎటులా నీవు ఉంటివిగా నీవే లేని నా జీవితమే ఎన్నో మలుపులు తిరిగెనుగా నా సతి లేని వైకుంఠమున నేను ఎటులా ఉండగలను నిన్నే వెతుకుచు దిగులు చెంది భూలోకంబుకు అరుదెంచితిని కొండలు కోనలు పర్వతంబులు అన్ని వెతికి నీ కోసం నా కనులకు నీవే కానరాక పరిపరి విధముల పరితపించితి. లక్ష్మీదేవి శ్రీనివాసుని దెప్పుట. స్వామి పలుకులు వింటూ లక్ష్మి భక్కున ఒక పరిమండి పడెను చాలు చాలు చాలునయ్యా నీదు మాయా మాటలు చాలు నీదు మాయా మాటలు నాకు మోసపోవుట కొత్త కాదు. కల్లబొల్లి మాటలు వద్దు కర్తవ్యమునే ఆలోచించు ధర్మపత్ని అయినా నేను నీపై అలుగుట మురిపెము కాదా అంతలోన మరి ఒక పెళ్లి అవ్వా ఎక్కడి విడ్డూరం త్రేతాయుగమున ఏకపత్ని వ్రతము అంటివి నిక్కముగా సుఖభోగములు లేవు ఎప్పుడు అరణ్యవాసములే ద్వాపర యుగమున భట్టపురాణి నీవే అంటివి చతురతతో ముద్దూరి సవతులకిచ్చి పాద పూజలు నాకే ఇస్తివి మాయా మర్మము తెలియని దానను నీవే సర్వము అనుకొంటి నాకోసారి చూపించి నీ ముద్దుల భార్యను ఏలుకొమ్ము పదునాలుగు మాటలు వరుసగా పలుకుచు లక్ష్మీదేవే దుఃఖింప ప్రాణ సతియే నిందలు వేయగా స్వామి మనసే వాదన చెందెను. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. మారు పలుకని స్వామిని చూసి పద్మావతియే ముందుకు వచ్చి చిన్నబోయిన పతినే గాంచి తిరుకోపముతో ఇటులా పలికే ఏమిటి అక్క ఇటు వచ్చితివి మతి చెడి నీవే పలుకుచుంటివి స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని ఆడుదానివైనా నీవు సర్దుకొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమి సబబు కలదు నీవు త్రేతాయుగమున వింత కోరికలు కోరి నీవే తెచ్చుకొంటివి బంగారు లేడి ఇలలో కలదా లక్ష్మణ గీటు దాటదగున ద్వాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీ కోసం ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి ప్రాణనాథుని వదిలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చట మాకు లేదా లక్ష్మీదేవి పద్మావతితో కయ్యము. పగలిపోయే చిన్నదాన మాటలు బాగా నేర్చినదాన ఎంత గడుసరి దానము నీవు నాపతి నీదు వలలో పడెను నొల్లి అయిన భార్యతో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి పురుషులకేలా కరువు వచ్చన నా మగడే నీకు దొరికినాడా పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పనియేలా స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజానా
స్థిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగే వారవు, ఒక చోటైనా కుదురుగా ఉండవు, ఎందుకు నీకు మగడు ఇల్లు. ప్రేమతో భర్తను లాలించాలి, పతి కౌగిటిలో వదిగుండాలి, రెండు నీ కడలేనే లేవు, వచ్చిన దారిని వెడలి పొమ్ము. సవతుల దెప్పి కొడుకు మాటలు లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి కొడుకు మాటలు అనగా, పద్మావతి ఏ లక్ష్మీదేవిని పుల్ల ఇరుపు మాటలు అనియే. ఇద్దరు భార్యల మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్పగా, స్వామి పలుకులు ఆలకింపగా, నావాడంటే నావాడనియే. శ్రీనివాసుడు శిలారూపమును పొందుట. ఇరువురి నడుమ నిలిచిన స్వామి సతులను తత్తి చెప్పలేక, శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే. మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించే, రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే. మూడవ అడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే. నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే. ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింధ్యావతరించే. ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే. ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందానియే. సప్త శైలముల ఎక్కిన స్వామి శిలారూపము దాల్చెనుగా. శిలారూపమును చూసి లక్ష్మీదేవి దుఃఖించుట. అదివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానరాడాయే. సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమును చూచెనుగా. చలనము లేని స్వామిని గాంచి, పలుకే లేని పతినే చూసి, పదములు చెంతన శిరమును వాల్చి, గోడు గోడున విలపించెనుగా. వకులమాత స్వామి శిలారూపమును చూచి దుఃఖించుట. విషయము తెలిసిన వకులమాత బిడ్డ కొరకు పరుగున వచ్చే. స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే. కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి. ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము నాకు దూరము చేసితివి. శ్రీనివాసుని శిలారూపము మాట్లాడుట. తల్లి మనసు బాధను చెందగా, ఇరువురి భార్యలు దుఃఖము చెందగా,